ఏపీలో అడ్డగోలుగా జరుగుతున్న సిజేరియన్లపై చర్యలు కొనసాగుతున్నాయి. తాజాగా కర్నూలు, కడప జిల్లాల్లో పలు ప్రైవేట్ ఆసుపత్రులకు నోటీసులు పంపించింది. కర్నూలులో అమిలియో, జిఎన్ఆర్, శ్రీ గాయత్రి, సన్ రైజ్, కేఎం హాస్పిటల్స్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు అధికారులు. కడప జిల్లాలో 25 హాస్పిటల్స్లో తనిఖీలు 5 ఆసుపత్రులకు ఆల్రెడీ నోటీసులు ఇచ్చారు. 80% పైగా సిజేరియన్లు చేసిన హాస్పిటల్స్పై వైద్యారోగ్య శాఖ ఫోకస్ చేసింది. అవసరం మేరకే సిజేరియన్లు చేశామంటున్నాయి యాజమాన్యాలన్నీ. సి సెక్షన్ సిజేరియన్లు ఎక్కువగా చేసిన ఆసుపత్రులపై చర్యకు రంగం సిద్ధమైపోయింది. అవసరమైతే ఆసుపత్రుల్ని సీజ్ కూడా చేస్తామంటున్నారు అధికారులు. కర్నూలు నగరంలో అమిలియో, జిఎన్ఆర్, శ్రీ గాయత్రి, సన్ రైజ్, కేఎం హాస్పిటల్స్కి నోటీసులు ఇచ్చినట్లు చెప్పారు జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి ప్రవీణ్ కుమార్. నార్మల్ డెలివరీకి అవకాశాలు ఉన్నప్పటికీ డబ్బు కోసమే సిజేరియన్లు చేస్తున్నట్లు గుర్తించారు. జిఎన్ఆర్లో 91%, సన్ రైజ్లో 90%, శ్రీ గాయత్రిలో 85%, అమిలియోలో 80% ఆపరేషన్లు జరిగినట్లు తేల్చారు. ప్రైవేట్ హాస్పిటల్స్ని డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చారు కడప డిఎంఎండ్హెచ్ఓ నాగరాజు. అడ్డగోలుగా సి సెక్షన్ సిజేరియన్లు చేస్తే ఆసుపత్రుల్ని సీజ్ చేస్తామని హెచ్చరించారు. 5 హాస్పిటల్స్కి సి సెక్షన్స్ ఎక్కువ ఉన్న హాస్పిటల్కి మనం నోటీసులు ఇవ్వడం జరిగింది. అలానే 6 months బ్యాక్ ఆల్ ప్రైవేట్ హాస్పిటల్లో ఎక్కడైతే ఈ సి సెక్షన్స్ ఎక్కువ జరుగుతుందో అక్కడ ఏ ఏ కారణాల వల్ల ఈ సి సెక్షన్స్ జరుగుతున్నాయి అనేది కూడా ఆడిట్ వేసి మనము ఆ రిపోర్ట్ అంతా తెప్పించుకొని స్టేట్కి కమ్యూనికేట్ చేయడం జరిగింది. కాబట్టి దీంట్లో ప్రైవేట్ హాస్పిటల్స్కి నా ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే కంపల్సరీ ఇంక నుంచి సి సెక్షన్స్ ఉంటే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ మీద యాక్షన్స్ ఇనిషియేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి దాన్ని అవసరమైతే సీజ్ కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి అది ప్రతి ఒక్క ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళు గమనించాల్సిన విషయం.